Hi friends, welcome to our channel WordPress in Telugu. లాస్ట్ వీడియోలో మనం WordPress కి కావాల్సిన బేసిక్ ఫైల్స్ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి లైవ్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన బేసిక్ ఫైల్స్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో ఈ వీడియో నుంచి మనం ఒక టెంప్లెట్ తీసుకుందాం, దాన్ని డెవలప్ చేద్దాం. సో దాన్ని ఫుల్గా కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏం కావాలి, మనం స్టైల్స్ ఎలా యాడ్ చేయాలి, లైక్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా యాడ్ చేయాలి, సో ఇవన్నీ అనేది వన్ బై వన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో సో ఇప్పుడు మనం కోడ్ ఎడిటర్ ఓపెన్ చేద్దాం. సో ఇది మనం లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే మాత్రం ఇది మనం లాస్ట్ వీడియో చేసాం. స్టైల్ సిఎస్ఎస్లో కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసాం, డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఇండెక్స్ డాట్ పిహెచ్పిలో ఒకటి యాడ్ చేసాం, హలో వరల్డ్ అని. సో ఇప్పుడు నేను ఒక బ్లాగ్ లేఅవుట్ డిజైన్ చేద్దాం. బేసిక్ అనమాట, బేసిక్ బ్లాగ్ లో డిజైన్ చేద్దాం. సో దాంట్లో హెడర్, ఫూటర్, బాడీ సెక్షన్ ఇవన్నీ డివైడ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు సో ఫస్ట్ నేను స్కూల్స్ లో ఫైల్స్ తీసుకున్నాను, బూస్టాప్ ఫైల్స్ అనమాట. సో ఇవి ఆ ఫైల్స్. నేను వచ్చేసి సైట్ అట్లా ఇచ్చాను. ఇది బేసిక్ వర్షన్ అనమాట. సో అంటే మీరు ఒక స్టైల్స్ కోడ్ తీసుకోవాలనుకుంటే లైక్ డబ్ల్యూసీఎస్ వస్తే వాడు బేసిక్ ఏదో ఒకటి ఇస్తాయి కాబట్టి అది నేను తీసుకున్నాను. సో దీన్ని జస్ట్ చెక్ చేద్దాం లైవ్ హౌస్ ఎలా ఉంటుంది అనేది. కంప్లీట్ చేస్తే మనకి వర్డ్ప్రెస్ ఫైల్స్ సైట్ అని లోడ్ అయిపోయింది. ఇది సింపుల్ అనమాట, ఏం లేదు, జస్ట్ బేసిక్ వర్షన్ ఇచ్చాడు అంతే. నేను జస్ట్ ఈ స్టైల్స్ కోసం తీసుకున్నాను, స్టైల్స్ స్క్రిప్ట్ కాపీ చేద్దామని అంతే. సో ఇది తీసేద్దాం అండ్ ఫైల్స్ వచ్చేసి ఇక్కడ లోడ్ చేద్దాం. ఎప్పుడైనా కానీ పేజ్ ఎండ్లో స్క్రిప్ట్ ఫైల్స్ స్టోర్ చేస్తే మంచిది అనమాట, ఎందుకంటే లోడ్ అవ్వడానికి పేజ్ అనేది ఈజీగా లోడ్ అవుతుంది. సో ముందుగా లోడ్ అయితే కొంచెం టైం పడుతుంది. సో ఆ పర్పస్ మీద వాడతారు. సో ఇది ఒక బేసిక్ లేఅవుట్, మరి దీన్ని కూడా ఏమంటారు, దీన్ని లైవ్ చేయొచ్చు అనమాట. సో అంటే ఒక కంప్లీట్ కాదు, జస్ట్ ఒక బేసిక్ లాగా అనమాట. సో ఇప్పుడు మనం హెడర్, ఫూటర్ని డివైడ్ చేద్దాం. యాక్చువల్గా మనం పేజ్ ఎలా చేస్తాం, ఎలా మొత్తం ఎలా రాస్తాం. సో ఐ మీన్ టైటిల్, మెటా డేటా అండ్ ఇక్కడ వచ్చేసి మన సిఎస్ఎస్ లింక్స్ అండ్ ఇలా ఇచ్చేసి ఏదో పేజ్ అయిపోతుంది కదా. సో తర్వాత మనం ఈజీగా అంటే ఉంటారు, ఈజీగా లైక్ ఫైల్స్ లోడ్ చేసుకున్నాం, ప్రతిసారి ఏ ఫైల్స్ లోడ్ చేసుకోలేం కదా, సేమ్ అన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాం. సో డివైడ్ చేసుకుని వాటిని లోడ్ చేద్దాం. పిహెచ్పిలో మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అలాగా. ఐ మీన్ ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, హెడర్ డాట్ పిహెచ్పి అనేది మన టీమ్ ఫోల్డర్లో. ఈ హెడర్ డాట్ పిహెచ్పి అనేది కూడా ఒక వర్డ్ప్రెస్ టెంప్లెట్ కావాల్సిన ఒక రిక్వైర్డ్ ఫైల్ అనమాట. తర్వాత ఫూటర్ డాట్ పిహెచ్పి, ఇవి రెండు ఇంపార్టెంట్ ఫైల్స్. ఇవి కూడా లైక్ మనకి ఇండెక్స్ డాట్ పిహెచ్పి, స్టైల్లెస్ ఇది ఎలానో ఇది కూడా అంతే అనమాట. సో ఇప్పుడు హెడర్ సెక్షన్ని నేను హెడర్ డాట్ పిహెచ్పిలో కాపీ చేస్తా, ఇక్కడ ఐ మీన్ ఇండెక్స్ డాట్ తీసేసి అక్కడ పేస్ట్ చేశాను. సేమ్ ఈ స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా నేను ఫూటర్లో పెట్టుకున్నా అండ్ సేవ్ చేశాను. సో మొత్తం చేశాం కదా. వర్డ్ప్రెస్ డిఫాల్ట్ ఫైల్స్ అంటున్నారు, లోడ్ అవుతాయేమో అనుకున్నాం, చూద్దాం. ఓన్లీ కంటెంట్ లోడ్ అయింది, ఫైల్స్ లోడ్ అవ్వలేదు. చూడండి, ఓన్లీ H1 మాత్రం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేయాలి ఈ హెడర్ని, ఈ ఫూటర్ని, ఫైల్స్ని ఇంపోర్ట్ చేయాలి. బై డిఫాల్ట్ వర్డ్ప్రెస్ కొన్ని ఫంక్షన్స్ ఇస్తుంది అనమాట. అదేంటంటే గెట్ హెడర్. సో అలానే PHP ట్యాగ్స్ ఓపెన్ చేసి గెట్ ఫూటర్ ఇలా అనమాట. ఇప్పుడు చేద్దాం. ఇదిగోండి, స్టైల్స్ అప్లై అయినాయి. ఇప్పుడు దీన్ని సోర్స్ కోడ్ చూద్దాం. ఫైల్స్ అన్ని డిఫాల్ట్గా వచ్చేసాయి అనమాట. సో ఇలా
ఫూటర్ అండ్ హెడర్ ఫైల్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో హెడర్ ఫూటర్ అనేది డిఫాల్ట్ వర్డ్ప్రెస్ టెంప్లెట్స్ ఒక పార్ట్ అన్నమాట. సో అది కంపల్సరీ కావాలి మనకి. ఎందుకంటే అన్ని పేజెస్ లో కామన్ హెడర్ ఫూటర్ మెయింటైన్ చేయడానికి వర్డ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే హెడర్ ఫూటర్ వల్ల మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అండ్ యూజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ లో వచ్చే లెసన్ క్లియర్ గా చెప్తాను. యూజెస్ అంటే మనకి వర్డ్ప్రెస్ డిఫాల్ట్ ఫంక్షన్స్ లోడ్ అవ్వాలంటే మనకి ఫూటర్ అండ్ హెడర్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇదండి ఈ వీడియోలో ఒక బేసిక్ లేఅవుట్ తీసుకుందాం. దాన్ని హెడర్ అండ్ ఫూటర్ గా బాడీ సెక్షన్ సెపరేట్ గా మనం డివైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం స్టైల్స్ ని ఎలా అప్లై చేయాలి, స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్.